అయితే జగన్మోహన్ రెడ్డిని గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయాలు, మూడో తగాదులు, ఆధిపత్య పోరు. జగన్ రెడ్డిని చంపబోయేది ఆదినారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిని చంపేయడం జరిగిందని ఒకే ఏడుపు, కూని రాగం, అందరూ ఒకే ఏడుపు. కమలాపురం చెప్తాడు అవినాష్ రెడ్డి గారి సమక్షంలో గంగిరెడ్డి చంపానట, ఆయన ఊరిక చోద్యం చూసినాడట. అంటే హత్య ప్రదేశంలో రక్తం కడిగి కుట్లేసి కట్లు కడతాంటే సొంతము భారతి గారి యొక్క సొంత మేనమామ భాస్కర్ రెడ్డి, ఆ మేనమామ కొడుకు యొక్క పుత్రరత్నమే మహానుభావుడు అవినాష్ రెడ్డి. అది అధికార పార్టీ కానీ ప్రతిపక్ష కానీ కూటమి కానీ అన్ని పార్టీలు కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి దాని చుట్టూ రాజకీయం జరుగుతుంది. అవినాష్ రెడ్డి ఓపెన్ గా క్లియర్ గా ఆయన జగన్ రెడ్డి యొక్క తోడ్పాటుతో వాళ్ళిద్దరి మధ్య ఒకటే కాంబినేషన్ తో చంపించాడని అందరికీ తెలిసిపోయింది. టీమ్ 1 జగన్మోహన్ రెడ్డి భారతి, టీమ్ 2 అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి, టీమ్ 3 ఆయనకు ధనదాహము తీరదు, కనికరము లేని కనకరాజు. అంటే కనకరాజు అంటే పదవి కావాలా, రాజకీయం కావాలా, అడ్డం వచ్చిన తోళ్ళను చంపాలా. ఒక ఎర్రి లేదా పిచ్చి కుక్క ఊర్లో ఉన్నప్పుడు కట్టె తీసుకొని తరిమి 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 కొడతారు. ఇతను పిచ్చి కుక్క, దారుణమైన కుక్క. కూటమి ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గం అంటేనే మొదటి నుంచి కూడా 1983 తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా దాదాపు ఈ 3 దశాబ్దాల కాలంలోని ఇక్కడ కొంచెం మామూలుగా అయితే జమ్మలమడుగు గుర్తొచ్చేది ఫ్యాక్షన్ రాజకీయాలు, మూడో తగాదులు, ఆధిపత్య పోరు. అయితే మీరు 2004లో మీరు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత వరుసగా 3 పర్యాయాలు గెలుపొందారు. ఆ తర్వాత ఒక పర్యాయం మీరు కోల్పోవడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కాన్స్టిట్యూన్స్ నుంచి మీరు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అంటే ఇక్కడ ఉన్న రాజకీయాలు బీజేపీ పార్టీ మొన్నటి వరకు ఇక్కడ ఏమి లేని పరిస్థితి, ఇక్కడ అనుకున్న పరిస్థితి, కానీ మీరు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది ఇక్కడ రాజకీయ పరిస్థితి, ఎట్లా ఉంటుంది? అసలు 83 నుండి అంటే 1983 నుంచి 4 దశాబ్దాలు, 4 దశాబ్దాలు అంటే 41 సంవత్సరం ఈనాటికి. 2004 అంటే 20 సంవత్సరాలు. నేను వరుసగా 2004, 9, 14, 19లో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఉదాహరణకు HVDS, RIAD, BRJF, MNP గ్రాంట్, స్వజలధార లాంటి స్కీములు తెచ్చి ఈ తాలూకాలో ఫ్యాక్షన్లో నో ఫ్యాక్షన్ అనే స్థితిలో నేను అభివృద్ధి చేయడము, హైయెస్ట్ సంక్షేమంలో రేషన్ కార్డులు, పెన్షన్లు ఇప్పడము, వ్యక్తిగతంగా 29 ఐటాలు, అందులో మెడికల్ క్యాంపు కావచ్చు, గ్యాస్ పథకాలు కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, ఫిల్టర్ పాయింట్ కావచ్చు, భవన కార్మికులకు ఇన్సూరెన్స్ కావచ్చు, ట్రాన్స్ఫారాలకు ఓని ట్రాన్స్ఫారం కింద డబ్బులు కావచ్చు, చెట్లు నాటడం కావచ్చు, పిల్లలకు పుస్తకాలు 9th, 10th వాళ్ళకు పుస్తకాలు కొనడం కావచ్చు, వీధి రేట్లు వేయించడం కావచ్చు, ప్లే కిట్లు పిల్లలకు ఇవ్వడం కావచ్చు. ఇలాంటి చేయడం వలన నాకు వ్యక్తిగతంగా ఇమేజ్ పెరిగింది. నేను ఓటమి అని మీరు చెప్తున్నారు, ఓటమి ఎంపీగా పోటీ చేశాను. ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా మొన్న 2019లో అవినాష్ రెడ్డి నా మీద పోటీ, అందులో 7 మంది వాళ్ళు నేను వివేకానంద రెడ్డిని చంపిరి ఆదినారాయణ రెడ్డి అని చంపడంతోనే నా ఓట్లు, అయినా కూడా 31% ఓట్లు వచ్చినాయి. ఆయనకు 61% వచ్చినాయి. 30% గ్యాప్ తో ఓడిపోవడం జరిగింది. కానీ గెలిచే సీటును అంతకుముందు కొడికత్తి కేసు, జగన్ రెడ్డిని చంపబోయేది ఆదినారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డిని చంపేయడం జరిగిందని ఒకే ఏడుపు, కూని రాగం, అందరూ ఒకే ఏడుపు. సాక్షి పేపర్, సాక్షి టీవీ, వాళ్ళ సొంత విజయమ్మ గారు కూడా సైతం నా మీద చాలా బాటంగా చెప్పడం వలన అందులో రోజులు లేవు. దగ్గరలోని మార్చి 15, ఏప్రిల్ 11, 25 days లో రోజు 25 సార్లు, 25 రోజుల్లో రోజు 25 సార్లు అదే ఇంటర్వ్యూ నాకు. కాబట్టి అయినా కూడా నాకు ముఖ్యంగా మహిళలు పాపం వాళ్ళు నిజమే అనుకున్నారంట. ఇప్పుడు చెప్తున్నారు మహానుభావుడు అంతా జరిగేది అపూర్వ జంట కలియిక, మరియు అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న రెడ్డి శంకర్ రెడ్డి చంపిన వాళ్ళు. మళ్ళీ ప్రచారం, విజయసాయి రెడ్డి ఎంపీగా హైదరాబాద్లో గుండెపోటు, మధ్యాహ్నం నుంచి వచ్చి రవీంద్రనాథ్ రెడ్డి మరియు వాళ్ళ పృథ్వీ ఎమ్మెల్యే గారు వచ్చి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యం. మళ్ళీ మొన్న కమలాపురం చెప్తాడు అవినాష్ రెడ్డి గారి సమక్షంలో గంగిరెడ్డి చంపానట, ఆయన ఊరిక చోద్యం చూసినాడట. అంటే హత్య ప్రదేశంలో రక్తం కడిగి కుట్లేసి కట్లు కడతాంటే వాళ్ళ డాక్టర్లు వాళ్ళ మేనమామైన ఈచి గంగిరెడ్డి గారు వస్తే చోద్యం ఎట్లా చూస్తాడు. శ్రీ శంకరయ్యను
సర్దుబాటు చేసుకోమని ఆయనకట్లే చెప్తారు. ఇలాంటి కారణాల వలన ఇవన్నీ నిజమనుకొని నా ఓట్లు అయినా కూడా ఎంపీగా నాకు 31% రావడం, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసింటే వేరు. అయినా ఇంత దొంగ మాటలు అంటే ఆ అంశానికి తర్వాత వస్తాము. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జమలమడుగుకు సంబంధించి మీరు బీజేపీ తరఫున మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీకి సంబంధించి ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు గతకాలంగా చూస్తే మన 1952 నుంచి చూసుకుంటే ఫస్ట్ గెలిచింది కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ తరఫున కొండరామయ్య గారు గెలిచారు. సరే ఆ తర్వాత కాంగ్రెస్ ఉన్నది, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు. మీరు 1983 తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత తెలుగుదేశంలో 5 సార్లు గెలిచారు, మీరు 3 సార్లు గెలిచారు. ఒకసారి సుధీరెడ్డి గెలిచారు, ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేశారు. అయితే ఇక్కడున్న రాజకీయ నేపథ్యంలో ఇక్కడున్న స్థానిక పరిస్థితులు అంటే వర్గాలు కానివ్వండి, వ్యక్తికి సంబంధించిన వర్గాలు కానివ్వండి, వ్యక్తిగత ఆరాధన అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు బీజేపీకి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఈ ప్రాంతానికి సంబంధించి ఎలా మార్చగలుగుతారు? పార్టీ కమలాపుడు 2 పార్టీలే ఇక్కడ ప్రధానంగా ఉన్నాయన్న. ముందుగా హస్తం గుర్తు, తర్వాత ఏమో ఈయన వచ్చిన తర్వాత ఫ్యాన్ గుర్తు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సైకిల్, ఈ రెండే ఇక్కడ ప్రధాన గుర్తులు. కానీ ఈ కమలాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఎలా ఉంది రాజకీయ పరిస్థితులు? అసలు కేవలం కమలము గుర్తు పైన 2021లో, అది కూడా 2020 నామినేషన్, 1 సంవత్సరం తర్వాత జరిగిన ఎన్నికలు పూర్తిగా రాష్ట్రమంతా ఆ రోజు ఉండే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒకే స్టేట్మెంట్, అసలు కడప జిల్లాలో ఎక్కడ లేని విధంగా నామినేషన్లను కూడా గుంజేసినారని. అటువంటి పరిస్థితుల్లో కూడా మేము 40% ఓట్లు సాధించినాం, 40% సీట్లు సాధించినాం బీజేపీ లేబుల్. తర్వాత ఈ 3 సంవత్సరాలు జరిగింది. అప్పుడు మా తరపున అభ్యర్థులు, అది కాకుండా ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోటీ చేయలే. ఈ రోజు కూటమి జరిగింది, తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ. కాబట్టి ఆ ఓట్లు, నా ఓట్లు ప్లస్ పార్టీ కూడా బీజేపీ పార్టీ బలపడింది. కారణం 5వ స్థానం ప్రపంచంలో బీజేపీ. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అని స్వయంగా మోడీ గారు 17వ తేదీ నాడు పల్నాడు జిల్లాకు వచ్చి చెప్పడం జరిగింది. ఎక్కడ లేని విధంగా సెంట్రల్ ఫండ్స్ కూడా, ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఒక్కొక్కరికి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇండియాలో ఎక్కడైనా వైద్యం చేసుకోవడం. 5 కేజీల బియ్యం, ఫసల్ బీమా యోజన, చేనేతలకు 2000 చొప్పున. ఈ యొక్క మా దాంట్లో మా జమ్మలమడుగులో 3000 కార్డులకు నెలకు 2000 రూపాయలు చేనేతలకు వ్యక్తిగత కార్డు, కిసాన్ క్రెడిట్ కార్డు. అసలు అదే కాకుండా గ్రామీణ ఉపాధి పథకం పెరగడం, పల్లెలు కూడా డబ్బులు ఇస్తే నమ్మ స్వాహాన్ని మింగడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఎంతో జరిగిందని, 370 ఆర్టికల్ రద్దయిందని అందరికీ తెలిసిపోయింది. బాలరాముని ప్రతిష్ట జనవరి 22 అందరికీ తెలిసిపోయింది. అదే కాకుండా మహిళలకు 1/3 కోటా పార్లమెంట్లో అనే విషయం చట్టబద్ధమైంది. కాబట్టి బీజేపీ పార్టీ బలపడము, మోడీ గారి యొక్క గ్యారెంటీ ఉండడము, 5వ స్థానం రావడము, నేను వ్యక్తిగతంగా పనిచేయడము, బీజేపీ జనసేన కలవడము, మన స్థానిక ఎన్నికల్లో రిజల్ట్ అనుకూలంగా రావడం, వీటిని అన్ని దృష్టిలో పెట్టుకుంటే నాకు గెలుపు సోపానంగా ఉందని నేను చెప్పడం కాదు, ముస్లింస్ సైతం నిన్న వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క గురువులను కలిస్తే వాళ్ళు చెప్తున్నారు, నీ వ్యక్తిగత ప్రతిష్ట బాగుంది. మేము గుజరాత్ లో ఒక ఆయన చెప్తున్నాడు, ఒక మత పెద్ద, మేము గుజరాత్ లో కూడా పక్కనే అటు మా మతస్థులు. మామూలుగా ఎట్లుంటదంటే బీజేపీతో తెలుగుదేశం ప్రచారం ఎలా జరుగుతుందంటే ఒక చర్చ జరుగుతుంది. బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న తర్వాత, ఈ కూటమి ఏర్పడిన తర్వాత, బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ తరఫున ఉన్న పెద్ద చర్చ ఏంటంటే బీజేపీకి ముస్లిం మైనార్టీలు దూరం అయ్యారు. కారణం ఏంటంటే 370 ఆర్టికల్ కానివ్వండి, లేదంటే ఈ మధ్య తెచ్చిన సిఏ చట్టం కానివ్వండి, పౌరసత్వ చట్టం, దీనికి సంబంధించి మైనార్టీలు దూరం అయ్యారు అన్న నేపథ్యంలో మీ ఎన్నికల్లో ఈ అంశం ఏ విధంగా ప్రభావితం చేయాలి? నేను నిన్ననే మాకు జమ్మలమడుగులో హైయెస్ట్ కుల పెద్ద వాళ్ళతో కలిసినప్పుడు కూడా ఆయన గుజరాత్ లో మాది 3 ఎకరాల ట్రస్ట్, దాని చుట్టూ బ్రహ్మాండంగా వాళ్ళ హిందూ తత్వంతో కూడిన ట్రస్ట్, అది చాలా పెద్దది. కానీ ఒకరికొకరు అభినవం. ఇక్కడ మాకు కావాల్సిన ఫండ్స్ గుజరాత్లో ఇస్తున్నారు, అదే ఫండ్స్ ఇక్కడ ఇవ్వడం లేదు. కాబట్టి మాకు మంచి సిద్ధాంతం బీజేపీకి ఉందని మాకే తెలుస్తున్నది. అందులో నువ్వు వ్యక్తిగతంగా బ్రహ్మాండం, ప్లస్ ఇక్కడ ఇచ్చిన జీవోలు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో ఇచ్చిన జీవోలు అమలు కాకపోవడం, వాళ్ళ యొక్క నిధులు ముస్లిం పెద్దలకు దుల్హన్ పథకం క్యాన్సిల్ కావడం, రంజాన్ తోప క్యాన్సిల్ కావడం, కడపలో హజ్ హౌస్ దాన్ని ఓపెన్ చేయకుండా కరోనా హౌస్ గా మార్చడం, ఇలాంటి వలన వాళ్ళకు అర్థమైంది ఇక్కడంతా దొంగాట ఆడుతుంది, ఊరిగా దొంగ మాటలు చెప్తున్నారు. బీజేపీ అటువంటి పద్ధతి లేదు.
ఆయన ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగతంగా గొప్పవాడు. అదే కాకుండా అనవసరంగా కేసు మోపినారు. వాళ్ళ చెల్లెలే సొంతం షర్మిలమ్మ కానీ మరొక చెల్లెలు సునీతమ్మ కాడ బాహటంగా చెప్తున్నారు. కాబట్టి ఇది నాకు అనవసరంగా పాపం ఆ రోజు తప్పు చేశామని ఓటర్లు కూడా తెలిసి నా మీద సానుభూతి, వాళ్ళ మీద కోపము. అందులో సుధీర్ రెడ్డి గారు చేయని తప్పు లేదు. ఈ 5 ఏళ్లలో 000 ఏం పనులు చేసినట్టే 100లో నేను 100 చేస్తే ఆయన 1 తీసేసి 2 సున్నాలు చేశాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా మాకు అనుకూలంగా మారబోతున్నది. అందులో మా అన్న కొడుకు ఓపీఎస్ రెడ్డి ఎంపీ అభ్యర్థి, వారు ఇద్దరు ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కలియకతో బ్రహ్మాండంగా కాంబినేషన్ జరుగుతుంది, పనులు జరుగుతాయి. అందులో చంద్రబాబు నాయుడు ఓపీఎస్ రెడ్డి యువత 5 సంవత్సరాల లా స్టూడెంట్, అతని యొక్క ఆలోచన ఆదినారాయణ రెడ్డి తోడ్పాటు ఓపీఎస్ రెడ్డికి జరుగుతుంది. భవిష్యత్తులో కాంబినేషన్ బాగుంటుంది. మనం ఓటు వేస్తే మన ఓటు వేయడం చాలా లాభము. వీళ్ళు స్టీల్ ఫ్యాక్టరీ క్లోజ్ చేసి కడతామని అక్కడ గండికోట ముప్పవాసలు కూడా డబ్బు ఇవ్వకపోయింది. రాజోలి నిర్మాణం అని దాన్ని ఊసేలేదు. పైన గండికోట ప్రాజెక్టు కంటే కోటకు 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తే ఉచితంగా ఇస్తే ఓబరాయ్ గ్రూప్ అని దాని కొంప ముచ్చింది. కాబట్టి ఇలాంటివన్నీ తప్పులు ఎన్నో ఉన్నాయి. అన్న క్యాంటీన్ క్లోజ్ చేసినారు. ఆసుపత్రుల్లో వైద్యం సూపర్ గా మెడికల్ క్యాంపులు పెట్టి చేస్తే ఈ రోజు కాన్పులు 10,000, 20,000, 30,000 గుంజుతున్నారు. నీళ్లు అమ్మినారు, వాటర్ ప్లాంట్లు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటే వీళ్ళకు ఓట్లు వేయకూడదని అందులో అవినాష్ రెడ్డి ఓపెన్ గా క్లియర్ గా ఆయన జగన్ రెడ్డి యొక్క తోడ్పాటుతో వాళ్ళిద్దరి మధ్య ఒకటే కాంబినేషన్ తో చంపించినాడని అందరికీ తెలిసిపోయింది. అంటే అసలు టీం 1 జగన్మోహన్ రెడ్డి భారతి, టీం 2 అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి, టీం 3 దేవిరెడ్డి శంకర్ రెడ్డి, టీం 4 చంపిన వ్యక్తులు గంగిరెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి, సపోర్ట్ టీం 5 క్యాన్వాస్ చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి, అంటే లేదు లేదని విజయసాయి రెడ్డి అంటూ వాళ్ళు. ఇంకా టీం 6 తన సాక్షి పేపరు. ఇన్ని బ్యాచ్లు పనిచేస్తున్నాయి, అన్ని బ్యాచ్లు పటాపంచలైనాయి. ఇది మా ప్రజలకు, అందులో కడప జిల్లా ప్రజలకు కడప పార్లమెంటులో అత్యధికంగా తెలిసింది. షర్మిలమ్మ ఓపెన్ గా పోటీ చేస్తాను, నా సీటు కోసమే మా చిన్నాన్ని చంపినారు, నన్ను కావాలంటే ఏమైనా చేసుకోండి కానీ అసలు చెప్పే పరిస్థితులు వచ్చినాయి. అది వివేకానంద రెడ్డి మాటలకు సంబంధించి అది మన ప్రత్యేక మాట్లాడాల్సిన గౌరవం అది. అయితే ప్రధానంగా ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 సార్లుగా మీరు ఎమ్మెల్యే పోటీ చేశారు, గెలుపొందారు, ఇక్కడ అభివృద్ధి కూడా చేశారని ప్రజలందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మీరు గెలిస్తే మీరు ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు విభజన చట్టంలో చెప్పింది ఇక్కడ ఉప్పు ఫ్యాక్టరీ పెడతామని చెప్పి అదేదో వైబుల్ కాదని చెప్తున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంస్థాపన చేశారు, అదే అవ్వలేదు. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ, ఏసీ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది, అది పెండింగ్ పడిపోయింది. ప్రధానంగా ఇక్కడికి సంబంధించి ఏదైతే ఈ ప్రాంతాలకు సంబంధించి ఈ అభివృద్ధి ఏ విధంగా మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా చేయబోతున్నారు? ప్రధానంగా విభజన చట్టాలు చేపట్టిన ఈ ప్రాంతానికి దాదాపు 25,000 మంది, 1,00,000 అనుకోండి, 20,000 మందికి ప్రత్యక్షంగా, దాదాపు 70,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఉప్పు ఫ్యాక్టరీని దాన్ని ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ మీరు దానిపైన వచ్చిన తర్వాత పోరాడి దాన్ని చేసే అవకాశం ఏమైనా ఉందా? ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు ఈ ప్రాంతాన్ని? అసలు చాలా మంచి ప్రశ్న. స్టీల్ ఫ్యాక్టరీకి కావాల్సింది ముడి సరుకు ఆల్రెడీ NMDC పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ యొక్క భారతదేశంలో సెంట్రల్ పాయింట్ హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉంది, వాళ్ళ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. బాగా కట్టే JSW గ్రూప్ చాలా మంచి గ్రూప్. ఇప్పటికే 38 మిలియన్ టన్స్ వాళ్ళ దగ్గర కెపాసిటీ, అదే ఆయన బాగా చెప్పినాడు. ఇక్కడ మొట్టమొదటి 1 స్టార్ట్ చేసి 9 మెట్రిక్ టన్నుల వరకు పోతా ఉంటున్నాడు. మేము సపోర్ట్ చేస్తాం, కావాల్సిన ల్యాండ్ కావాలంటే ఇప్పిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ 100% నేను బీజేపీలో ఉండి ఇక్కడ తెలుగుదేశం అధికారంలోకి వస్తే మా ఇద్దరు కాంబినేషన్ లో కంపల్సరీ అని స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి, ప్రైవేట్ ఫ్యాక్టరీ కాబట్టి మరింత ప్రోత్సాహంగా పనిచేస్తాం. అది కాకుండా గండికోట పైన పోర్టుకు టూరిజం అవల్ డెవలప్మెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్, దానికి కూడా డబ్బులు ఇప్పిస్తాం. అది కాకుండా గండికోట మునకవాసులకు నేను మొన్న చెప్పినా, మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాం, 10 లక్షలకు మరింత జోడించి 2 లక్షలు అడిగినారు. నేను 1 లక్ష కాదు 2 అయితే బాగుంటుందంటే దానికి కూడా హామీ ఇచ్చా. ఆ 2 లక్షలు అదనంగా ఇప్పించే ఏర్పాటు, 2 బ్యాలెన్స్. కొన్ని సోషల్ ఎకనామికల్ సర్వేలో మిస్ అయినాయి, వాటిని కొంత కట్ ఆఫ్ డేట్ మిస్ అయింది, వాటిని వాళ్ళ వసతులు తక్కువ వచ్చినాయి. అటు వసతులు, తాగునీళ్లు, రోడ్డు, శ్మశాన వాటిక, అంగన్వాడీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, కరెంటు కొరత ఉంది, వాటికి కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ గండికోట మునకవాసులు రాజోలి నిర్మాణం చేయాల్సిన అవసరం వచ్చింది. ACC సిమెంటే కాదు, తేజ సిమెంట్ అని మైసూర్ రెడ్డి వాళ్ళది కూడా తేజ సిమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చినా కూడా వాళ్ళ ఇదే మహానుభావుడు సుధీర్ రెడ్డి
బాగా అడిగినాడని, పర్సెంటేజ్ అడిగినాడని, జగన్ రెడ్డి అడిగినాడని ఆపినాం. అలాంటి పర్సెంటేజ్ లేకుండా ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు 2 క్లియర్ చేస్తాం. అది కాకుండా మరొక 3 సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇక్కడ ల్యాండ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాటికి కూడా ప్రోత్సాహంగా మేము కడతాం, మీరు ల్యాండ్ ఇస్తే పర్మిషన్లు ఇస్తే అంటే ఇప్పుడు ఉండే ఎండి గారు వెంకటరెడ్డి అని ఆయనకు ఇన్స్ట్రక్షన్ అంట, ఏ ఫ్యాక్టరీ ఇవ్వద్దు. కారణం మా భారతీయ బతకాల, మా భారతీయ మనుషులు సంపాలా, మా భారతీయ ఆస్తులు సంపాయాలా, మా భారతీయ ఫ్యాక్టరీలు రాకుండా ఆపాలి. భారతీయ సిమెంట్ భారతీయ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నడుస్తుంది, భారతీయ రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి ఆ రాజ్యాంగాలు పోతాయి, ఆ యొక్క యూనిట్ దరిద్రం పోతుంది. వాళ్ళ ముద్దాయిలు కూడా బయటకు వస్తారు. ఆయన మీద ఉండే సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఎట్లో కొనసాగించాడు, కొనసాగించేది కూడా దగ్గరికి వచ్చింది. రేపు 15 నాడు బెయిల్ రద్దయ్యేదానికి కూడా అవినాష్ రెడ్డిది అది వచ్చింది. కాబట్టి అభివృద్ధి మిస్ అయిన సంక్షేమం మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. మెడికల్ క్యాంపులు మళ్ళీ కాన్పులు స్టార్ట్ అవుతాయి. అన్న క్యాంటీన్లు కనీసం మండల హెడ్ క్వార్టర్ ఒకటి చొప్పున 6 తక్కువ లేకుండా జమ్మలూరులో డబల్ పెడతాం, పెద్ద ఊరు కాబట్టి. 7-8 మన అన్న క్యాంటీన్ లాంటివి 5 రూపాయలకే మళ్ళా తిరిగి పెడతాం. కరోనా లాంటి ఏదైనా ఉపద్రవం వచ్చినా పూర్తి మహానుభావుడు కంట్రోల్ చేస్తాం. నా మీద నమ్మకం ఉంది. కారణం 111 మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది. హైయెస్ట్ సబ్ స్టేషన్లు, హైయెస్ట్ వీధి లైట్లు, హైయెస్ట్ పెన్షన్ కార్డులు, హైయెస్ట్ రేషన్ కార్డులు, హైయెస్ట్ హౌసింగ్, హైయెస్ట్ సిమెంట్ రోడ్లు, హైయెస్ట్ బీటీ రోడ్లు, మారుమూల కొండలకు సైతం బాలప్పని కోన, వీరు వైపు సాబు కోన, ఉర్రప్పని కోన, తర్వాత నీల మల్లేశ్వర కోన, మునయ్య కోన, కండితం కోనలకు సైతం వీరు వైపు సాల కోన కూడా నిన్న కూడా చెప్పిన వాళ్ళకు ప్రతి గుట్టకు ప్రతి మారుమూలకు కూడా ఎక్కడ వీలుంటే అక్కడ గ్రామీణ ఉపాధి పథకం పెంచుతాం, హౌసింగ్ పెంచుతాం PMAY కింద. ఎందుకు ఇక్కడ పరిస్థితి ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. అదే కాకుండా ప్యాకేజీని పటిష్టంగా అమలు పరుస్తాం. ఉదాహరణకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ కింద ఒక 5 పథకాలకు 14,500 కోట్లు తెస్తే ఈ యొక్క టర్మ్ లో కేంద్రం డబ్బు కట్టింది. ఈసారి తను 1,45,000 కోట్లు తెచ్చుకున్నా. ఇరిగేషన్ కింద, త్రాగునీటి కింద, కరెంటు కింద, ఇళ్ల కాలనీలకు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత, సిమెంట్ రోడ్ల కింద, లేదా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కొత్తగా ఏర్పాటు చేయమంటే ఏర్పాటు చేయించి, నర్సింగ్ కాలేజీలు ఇప్పించి, ఫార్మసీ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు, హార్టికల్చర్ కూడా ఇక్కడ చాలా ఉంది. అసలు అక్కడ పోలవరం నిర్మాణం పూర్తయితే మనం శ్రీశైలం నుంచి సాగర్ పోకుండా నీళ్లు ఇక్కడ ఆపుకుంటే ఈ ఏరియాలో ఆ గాలెడ్ నగరి, అందిరిండువా, తెలుగుగంగ, కేసీ కెనాలు, అక్కడ సిద్ధేశ్వరం ప్రాజెక్టు, ముళ్ళరేవుల ఈ ప్రాజెక్టు కట్టి టనెల్ వెలుగొండ కూడా పంపితే నెల్లూరు ప్లస్ ప్రకాశం జిల్లాకు వాటర్ పడితే అన్ని చోట్ల బాగుపడుతుంది. దానికి అవసరం 1,00,000 కోట్లు. ఆ పోలవరం కాకుండా ఈ 1,00,000 కోట్లతో అన్ని చోట్ల అక్కడ ఉత్తరాంధ్ర, పురుషోత్తపట్నం అన్ని చోట్ల క్లియర్ చేస్తే ఈ యొక్క రాష్ట్రము ప్లస్ కేంద్రము మరియు విదేశీ నిధులు. కారణం దీనికి లాంగ్ టర్మ్ లోన్లు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. సంతకం పెట్టాలా కేంద్రం, నేను పిలిచి ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా మీరు చెప్తున్న ఇరిగేషన్కి వచ్చేటప్పటికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు రాయలసీమకు వరప్రదాయని అది కంప్లీట్ అయితే ఆ నీటి మనం ఇక్కడ వాడుకునే అవకాశం ఉన్నది. అయితే అప్పుడు ఏదైతే ఎత్తిపోతల పథకం పెట్టారు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పెట్టినప్పుడు ఇది ఇప్పటికి ఉపయోగపడుతుంది, కొంతమంది ఉపయోగపడుతుంది. అది సరే, ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎవరిది పాపం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇదా స్టేట్ గవర్నమెంట్ ఎవరిది పాపం? ఎందుకంటే ఆయనేమో 18 కంప్లీట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈయన వచ్చిన తర్వాత 20 అన్నాడు, 24 వచ్చింది. అసలు ఎవరిది పాపం, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఈయన చెప్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ చేయట్లేదు, బాగా నిధులు ఇవ్వట్లేదు, దానికి సంబంధించి ఏదైతే పునరావాసం ఉందనో లేకుంటే వాళ్ళందరికీ కూడా నిధులు ఇవ్వాలి, 40,000 కోట్ల డబ్బులు మనం కట్టాల్సి వస్తుంది వాళ్ళకి. దీనిపైన లేకంటే లేటెస్ట్ DPR పైన నిధులు కావాలని మేము అంటున్నాం చెప్తున్న నేపథ్యంలో అసలు ఎవరిది తప్పు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 5 years లో 73% విలువైన పనులు పోలవరం పూర్తయినాయి. బ్యాలెన్స్ 20%, 27 ఆయన ఉంటే 27 months అంటే 2 years లో అయిపోయేది. అది పూర్తి కాకుండా ఈ దరిద్రులు వచ్చినాడు. ఆయనమో మొదటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇదో అదో అని అదో చుక్కల్లో చంద్రుడు మాదిరి మాట్లాడినాడు. ఈ అంబటి రాంబాబు వచ్చినాడు, మాట తప్ప ఏడు చేయడు, చాప్టరే క్లోజ్ చేసినాడు. ఈయన దాదాపు 2 ఏళ్ళు అయింది. ఆయన కొన్నాళ్ళు ఈయన కొన్నాళ్ళు చెప్పడమే జరిపాయి. పోలవరానికి నిధులు అకౌంట్ పరంగా కేంద్రము ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. పునరావాస నిధులు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అయినా కూడా ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి నేను అప్పులమయం చేసినాడు కాబట్టి అది కేంద్రమే ఇవ్వమని కూడా చెప్తాం. అప్పుడు 2 ఏకమైతే కేంద్రము రాష్ట్రం పరిగెత్తించినట్లయితే ఏకీభవించినట్లయితే సులభంగా పోలవరం అయిపోతుంది. అదే కాకుండా మీరు అడగని ప్రశ్న చెప్తున్నా,
అమరావతి కంటిన్యూ చేయమని చెప్పింది అటు సుప్రీంకోర్టు, ఇటు కేంద్రం, ఇటు మేధావులు అందరూ అహోరాత్రులు పాపం వాళ్ళు అక్కడ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ కేంద్రం కూడా ఆలోచన చేసి అమరావతికి ఆ 2 మెట్రోలు కూడా వైజాగ్ అమరావతి మెట్రో 5 స్మార్ట్ సిటీలకు డబ్బులు ఇచ్చారు. అమృత పథకం కింద డబ్బులు ఇచ్చారు, ప్రసాద్ పథకం కింద డబ్బులు ఇచ్చారు. అట్లా కొత్త కోణం అక్కడ ఈ రాష్ట్రంలో PMEGP నిధులు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ నిధులు దాదాపు 50 లక్షల మందికైనా ఇచ్చేదానికి 35% సబ్సిడీ 1056 ఎకరాలకు, ఇంక్లూడింగ్ వాహనం తెచ్చుకున్నా కూడా 20 లక్షల్లో 35% అంటే 7 లక్షలు ఫ్రీ, 20 లక్షల వరకు వాహనం తెచ్చుకుంటే. అలాంటి పథకం ఉండే PMEGPను పరిగెత్తిస్తాం. 60% బ్యాంకులు ఇవ్వాలా, 5% మాత్రమే కస్టమర్. కాబట్టి EGP స్కీమ్ అమలు కావాలా. ఇంకా ఏమైనా గ్యాస్ మిస్ అయితే కావాలా, కొంత గ్రామీణ ఉపాధి పెంచమని అడుగుతాం. గ్రామాలకు ఇచ్చిన డబ్బు ఆటోమేటిక్ గా వాళ్ళకే దక్కేటట్టుగా చేస్తాం. జలజీవన్ మిషన్ కింద 50% సరిపోదు, 80% ఇవన్నీ కేంద్రాన్ని అడుగుతాం. మన మోడీ గారు కూడా గ్యారంటీ చెప్పినాడు, వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అంటాడు. ఎందుకు వెనుకబడిన రాష్ట్రాన్ని కాబట్టి నిధులు పెంచమని అడుగుతాం. స్టేటస్ ఇవ్వకపోయినా ప్యాకేజ్ కింద ఇవ్వండి, సెంట్రల్ పైన విదేశాల నుంచి ఇప్పియండి, మీరు పోయి మా వాళ్ళు పోయి తెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించినాడు, ఇది ప్యాకేజీ తప్ప మరొకటి లేదు. కాబట్టి ప్యాకేజీ కింద మొన్న ఆయన 5 స్కీములకి ఎలా డబ్బు తెచ్చుకున్నాడో ఈసారి 10 స్కీముల కింద 1,45,000 కోట్లు తెచ్చుకున్నా కూడా అది ఎందుకంటున్నా అంటే 14,500 × 10 1,45,000 ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. అందులో మళ్ళీ చెప్తున్నా, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, కరెంటు కావచ్చు, కరెంటుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలనీ కావచ్చు, కొత్త మెడికల్ కాలేజ్ కావచ్చు, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, స్కూల్ బిల్డింగులు, అంగన్వాడీ కావచ్చు, ప్లస్ ఏ పథకాలకైనా 10 ఎకరాలు సెలెక్ట్ చేసుకొని ఇచ్చేదానికి ఫారిన్ బ్యాంక్స్ రెడీగా ఉన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ AIDB ఉంది, ప్లస్ జైకా ఉంది, జర్మనీ ఫండ్స్ ఉన్నాయి, వరల్డ్ బ్యాంక్ ఉన్నాయి. అట్లా ఒకటి ఉదాహరణ, ఇదే జపాన్ ఫండ్స్ ఫ్రమ్ ముంబై టు బరోడా 1,00,000 కోట్లు ఇచ్చారు. 30 సంవత్సరాలు 0 పేమెంట్, ఆ తర్వాత రీషెడ్యూల్. కాబట్టి అలాంటి నిధులు ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నారు. ఒక్క పథకానికి 1,00,000 కోట్లు ఇచ్చిన దానికి ఇంత రాష్ట్రానికి 1,50,000 కోట్లు ఇవ్వడం జపానే ఇవ్వచ్చు. దగ్గర అపారంగా ఉన్నాయి. స్విస్ బ్యాంక్ ఉంది, స్విస్ బ్యాంక్ దగ్గర చాలా మంది కస్టమర్స్ పెట్టి ఆ డబ్బులు తీసుకోకపోతే స్విస్ గవర్నమెంట్కి ఇచ్చారు. కాబట్టి స్విస్ బ్యాంక్ దగ్గర ఉంది, స్విస్ గవర్నమెంట్ దగ్గర ఉంది. వాళ్ళు మా పరిస్థితులు ఇంతమంది బాగుపడతారు. మా దగ్గర 1.5 కోటి ఎకరాలకు మీ అందరూ 1,50,000 కోట్లు ఇస్తే 1,50,000 కోట్లు ఇస్తే దాదాపు 15 కోట్ల బదులు మాకు 15 కోట్ల భూమి ఉంది. 1.5 కోట్ల భూమి సాగుదల పెరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ దాదాపు 4 కోట్ల మందికి డ్రింకింగ్ వాటర్ పెరుగుతుంది. కొన్ని నేషనల్ వేలు పెంచమని అడుగుతాం. ఎయిర్పోర్ట్ 1-2 ఎక్స్ట్రా ఇవ్వమని అడుగుతాం. ఆ సీపోర్ట్ త్వరితగతిన పూర్తి చేయమని అడుగుతాం. ఇది కేంద్రానికి రాష్ట్రానికి డబల్ ఇంజన్, నేను త్రిబుల్ ఇంజన్, నేను 3 ఇంజన్ గెలిచి మావాడు 4th ఇంజన్ గెలిస్తే ఈ పరిస్థితులు అర్థం చేసుకుంటాం. అక్కడ ఉండే కొప్పర్తి కూడా క్లస్టర్ ఏర్పాటు చేయాలి. మావాడు భూపేశ్ రెడ్డి ఎంపీగా గెలిస్తే బద్వేలకు కూడా ఎత్తిపోతల పథకం సోమశిల నుంచి వాటర్ డంప్ చేయాలా. అట్లే కేసీ కెనాలు అటు మాకు జమ్మనోడు కానీ పొద్దుటూరు కానీ మైదుకూరుకు చివరికి చింతకొమ్మ తిన్న వరకు వాటర్ స్పీడ్ గా రన్ కావాలంటే కాలువలు మోడరైజేషన్ చేయాలా. ఆ రాజుల నిర్మాణం పూర్తయితే అక్కడ అటు 3 అవి కూడా 3 కాన్స్టిట్యున్సీలు పొద్దుటూరు, మైదుకూరు అంటూ జమ్మనోడుకు సంబంధించి గాలేరు నగర్ అంటూ కిందికి పోతుంటే వాటర్ సప్లై అవుతుంది. ఇప్పటికి సర్వరాజ్ సాగరు వామికొండ రిజర్వాయర్ కు నీళ్లు పూర్తిగా రావడంలే, అది కిందికి పోవాలా, పోయి చివరికి నగరికి చేరాలా, వాటిని పూర్తి చేయాలా, అందరినీ పూర్తి చేయాలా, తెలుగంగా పూర్తి చేయాలా, సిద్ధేశ్వరం పూర్తి చేయాలా, ఇంతకుముందే చెప్పినట్టు గుండెవుల ప్రాజెక్టు పూర్తి కావాలా, TB HLC పూర్తి చేయాలా. ఇలాంటి దానికి నిధులు కావాలంటే మనకు అదనంగా 1,00,000 కోట్లు కావాలా, ఒక 50,000 కోట్లు అన్నిటికీ కావాలా. అంటే మామూలు బడ్జెట్ కూడా మీరు రేషియో పెంచమని అడుగుతాం. కేంద్రం యొక్క నిధులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ని మొత్తం చేస్తుంది కాబట్టి మీరు అంటున్న వాటా నడుస్తుంది. అయితే ప్రధానంగా మీరు ఈ జిల్లా వాసి రాజశేఖర గారు కలిసి మీరు పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మీరు పనిచేశారు. ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి చేసిన ప్రాజెక్టులు అయితే గాలి DNSS ఉన్నదో ఫస్ట్ ఫేజ్ అడిగి ఉన్నది, సెకండ్ స్టేజ్ ఇంతవరకు అసలు స్టార్టే చేయలేదు, చేసి ఆపేశారు. సరే, ఇప్పుడు మీరు మీ కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే ఇక్కడున్న ప్రధాన ప్రజలు అవుతున్నదో అప్పుడు కోడూరు అన్నారు, లేదంటే నగరి వరకు అన్నారు. కానీ ఇప్పుడు కనీసం దాన్ని కోడూరు వరకు అని చేసి ఆ ప్రాంతానికి ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనకు వచ్చేసి వామికొండ సాగర్ నుంచి సర్వరాయ సాగర్, వామికొండ సాగర్ కింద అయితే వర్క్ జరగలేదు.
ఆ పనులు పెండింగ్ ఉన్నాయి. ఇరిగేషన్ సంబంధించి రాజులు ఇవన్నీ అంటున్నారు. దీనిపైన మీకు ఏ విధమైన మీకు ప్లాన్ ఉన్నది? ఒకవేళ అధికారులకు అసలు దీనికి కావాల్సిందే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మామూలు బడ్జెట్ తోడు అదనపు బడ్జెట్ 1,00,000 కోట్లు. అక్కడ ఉత్తరాంధ్ర కూడా పురుషోత్తపట్నం కూడా వైజాగ్ నీళ్లు కూడా దాంట్లో పోలవరం నిర్మాణంలో పూర్తి నుంచి ఇచ్చే నిధులకు అదనపు నిధులు ఇవి కేంద్రము అప్పు తెచ్చుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి. స్పెషల్ పర్పస్ వెహికల్ కింద మన చంద్రబాబు నాయుడు గారు కూడా అవగాహన ఇచ్చి గతంలో 5 ప్యాకేజీలకు 14,500 కోట్లు ఇచ్చారని మళ్ళీ చెప్తున్నా. ఈసారి పోయి అక్కడ పోయి తెచ్చుకుంటే ఈ బ్యాంకులు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాయి. కేంద్రం సంతకం, రాష్ట్రం కేవలం ప్రణాళిక అవసరమని గుర్తించి డిస్ప్లే చేయడమే, దానికి సంతకం కేంద్రం. అది 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ అప్పు కాబట్టి అందులో ఆ రోజు నాటికి పుష్కలంగా డబ్బులు ఇప్పటికీ అన్ని పూర్తయింటాయి. ఆ రోజు 20 ఏళ్ల తర్వాత అన్ని చోట్ల నేషనల్ హైవేలు, సీ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హౌసింగ్, అంగన్వాడీ బిల్డింగు, స్కూల్ బిల్డింగు, కరెంటు, పల్లెలకు కూడా సోలారు ఇళ్ల పైన కూడా మొన్ననే ప్యాకేజ్ పెట్టినాడు. వాటిని ఈ రాష్ట్రంలో అన్ని ఇళ్లకు ఏర్పాటు చేయమని అడుగుతాం. బ్యాలెన్స్ హౌసింగ్ ఇవ్వమంటాం, గ్రామీణ ఉపాధి పెంచమంటాం, గ్రామాలకు నిధులు పెంచమంటాం, నేషనల్ హైవే పెంచమంటాం. ప్లస్ ఆ గ్రిడ్ నుంచి తక్కువ రేటుకు కొనేటట్టుగా ఈ మానవాడు ఎక్కువ రేటు కొంటున్నాడు, ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటే అయినా పర్సంటేజ్ కలపడం, ఎక్కువ రేటు రాసుకోవడం, ఆ బ్యాలెన్స్ ఇవ్వడం. దొంగసారి అమ్మకుండా ఆపుతాం, ఆ యొక్క ఎర్రచంద్రం ఆపుతాం. ఫ్రీ ఇసుకని మా చంద్రబాబు నాయుడు గారు మా కూటమిలో చెప్పడం జరిగింది. మా ప్రస్తుతమైన ప్రణాళిక తయారు చేసి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో ఉండేది అమలు చేస్తాం. ఇప్పుడు ప్రధాన ఇది దీనికి స్థానిక అంశాల విషయానికి వస్తే ఈ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీకి సంబంధించి స్థానిక అంశాలు ఏదైతే అభివృద్ధికి ఉన్నాయో ఇక్కడ ప్రధానంగా చేనేత కార్మికులు ఇక్కడ ఎక్కువ ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో మీరు ఉన్నప్పుడే మాట్లాడి అక్కడ చేనేత అక్కడ టెక్స్టైల్ పార్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మరొకటి ఇక్కడ ప్రధాన సమస్య డైయింగ్ యూనిట్స్ ఈ ప్రాంతానికి సంబంధించి. అంటే వీళ్ళకు చేనేత కార్మికులకు ధర్మానం ఏదో చెప్పారు చేనేత చేస్తామని చెప్పి సత్యకుమార్ ఏదో చెప్పారు అక్కడ. సో దీనికి సంబంధించిన వరకు ఈ ప్రాంత చేనేత కార్మికులు ఇక్కడ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ లేకుండా ఇది కానివ్వండి, దీనికి సంబంధించి ఏ విధమైన ప్లాన్ ఏమైనా ఉందా? ఉన్న ఆ పార్కును మళ్ళీ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం కానీ కొత్తగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ చేనేత కమ్యూనిటీ సంబంధించి ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? అసలు చేనేత క్లస్టర్స్ నేను 3 క్లస్టర్స్ పెట్టించి వాటికి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ టైంలో కూడా స్టైఫండ్ ఇచ్చి ఒక్కొక్క కార్డులు వచ్చేదానికి ఆస్కారం నేను ఉండబట్టి వచ్చింది. దీనికి అమౌంట్ యాడ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తప్ప రూపాయి రాష్ట్ర ప్రభుత్వం లేదు. అసలు సబ్సిడీ నూలు ఉంది. నేర్చిన బట్టను కొనేదానికి ఆప్కోతో పాటు ఖాదీ కూడా ఉంది, ఖాదీ ఇండస్ట్రీస్ సెంట్రల్ ఖాదీ, వాడు కూడా కొనమని చెప్తాం. ఫారెన్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా ఉంది, వాళ్ళు పంపితే కూడా అక్కడ కొనే వాళ్ళు రెడీగా ఉన్నారు. మనకి ఇంతకుముందు కంటే ఇప్పుడు 90,000 కోట్ల విలువైన వస్తువులు 10 ఏళ్లలో అదనంగా కొన్నారు. దానికి పాలసీ కూడా పెట్టి పంపించే ఏర్పాటు ఉంది. ప్రస్తుతంగా కార్ల సంఖ్య మిస్ అయింది, వాటికి ఏర్పాటు చేస్తాం. పవర్ ఎప్పుడైతే పెరిగి రేటు తగ్గిస్తే వాళ్ళకు సబ్సిడీ రేటు ఉంటే పరిశ్రమ బాగుపడుతుంది. నేను మొన్న జై శ్రీరామ్ రోజు తిరిగితే ఆ రోజు చెప్తున్నారు, కుంటుపడిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నడిచేదని కంపులు ఎప్పినారు. కాబట్టి దాన్ని రికవర్ చేస్తాం. అందులో మొన్న నేను ధర్మవరానికి కూడా ఆయన ఫస్ట్ టైం అక్కడికి పోతే నేను కూడా పోయి ఆయన హామీ ఇచ్చేటప్పుడు కూడా నేనే కొన్ని ఉత్సాహవంతంగా ఏం చెప్పాలని కూడా చెప్పినాం. ఆయన చేయగలడు. సత్యకుమార్ నేషనల్ కౌన్సిల్ మెంబరు, మా పార్టీ ఎప్పటి నుంచి సెక్రటరీ. కాబట్టి ఆ సెక్రటరీగా ఉండే అతనికి అనుభవం ఉంది. ప్లస్ ఆయన కూడా వెంకయ్యనాయుడు గారి దగ్గర వైస్గా పనిచేయడం కావచ్చు, జాతీయ అధ్యక్షునిగా పనిచేయడం కావచ్చు, ఉత్తరప్రదేశ్ కు కో ఇన్ఛార్జి కావచ్చు, అండమాన్ నికోబార్ కు ఫుల్ ఇన్ఛార్జి కావచ్చు. ఆయన అనుభవాన్ని మేమందరం ఫ్రెండ్స్ మాదిరి ఉన్నాం కాబట్టి కోరుకోరు మాట్లాడుకొని ఢిల్లీ లెవెల్లో తిరిగి రాష్ట్రం అయితే ఏం చేయాలా, కేంద్రం అయితే ఏం చేయాలా, ఇద్దరు కలిసి ఏం చేయాలా లోకల్ గా. ప్లస్ నేను చెప్తున్నా కదా పిఎం ఈజీపీ వాళ్ళందరికీ పథకం ఉంది. 1056 ఎకరాలు, అందులో చేనేతలకు స్పెషల్ ప్యాకేజ్ ఉంది. డైరీ కూడా ఉంది. డైరీకి అయితే 50% వీళ్ళ 35%. డైరీకి 10 కోట్ల వరకు ఉంది. ఏ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకు వాళ్ళకైతే పూచికత్తు కూడా లే. 5 కోట్ల రూపాయల రుణం వరకు ఎలాంటి పూచికత్తులే. పెట్టే ఇండస్ట్రీనే పూచికత్తు అంటే హామీ. అలాంటి పరిశ్రమలు బయటకు తీసి ఇదే ఈ స్టేట్ గవర్నమెంట్ ముందుకు రావడంలే. కారణము ఎక్కడ కేంద్రానికి మంచి పేరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అంత ఆట దొంగాట. ఆయనకు ధనదాహము తీరదు. కనికరము లేని కనకరాజు. అంటే కనకరాజు అంటే పదవి కావాలా, రాజకీయం కావాలా, అడ్డం వచ్చిన టోళ్ళను చంపాలా, ఎలక్షన్లలో డ్యామేజ్ చేయాలా, వాలంటీర్లను అడ్డపెట్టుకొని గేమ్ ఆడాలనుకున్నారు. పెన్షన్లు వాళ్ళే పంచినట్టు వాళ్ళదే ఇచ్చినట్టు చెప్తుంటే ఎలక్షన్ కమిషన్ లెటర్ అయింది. ఈరోజు అందరికి వచ్చినాయి. ఈ ఆట కొనసాగాలే. ఈసారి పోస్ట్ ఆఫీస్ కూడా మనీ ఆర్డర్ గతంలో ఉండేది స్కీమ్. మనీ ఆర్డర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తాం, లేదా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అకౌంట్కి వేస్తాం.
పోస్ట్ ఆఫీస్ లో కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, బ్యాంకు కూడా అవసరం లే. వాళ్ళే పోస్ట్ ఆఫీసులో వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ ముస్లిం వాళ్ళ దగ్గర అకౌంట్ అక్కడనే ఓపెన్ చేయొచ్చు, ఇంటి దగ్గరనే. బ్యాంకర్లను కూడా వాళ్ళను బ్యాంకర్స్ నుంచి కూడా వచ్చి వాళ్ళ సంతకాలు పెట్టించుకొని అకౌంట్ ఇంటి దగ్గర చేసుకోవచ్చు. ఇది ప్రోత్సహిస్తాం. మేము కమిటీలు వేస్తాం, ఆ కమిటీల ఆధ్వర్యంలో జరుగుతుంది, లక్షణంగా జరుగుతుంది. కాబట్టి ఇతని ఆటకు చెక్కు పడుతుంది. ఈ కూటమి వలన అడిగారు నన్ను, ఈ కూటమి ఎందుకు అని. ఒక ఎర్రి లేదా పిచ్చి కుక్క ఊర్లో ఉన్నప్పుడు కట్టె తీసుకొని తరిమి 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 కొడతారు. ఇతను పిచ్చి కుక్క, దారుణమైన కుక్క. ఇతని కొట్టకపోతే ప్రమాదం ఉంది రాజకీయంగా. కాబట్టి రాజకీయం కోసమే ఈ యొక్క దరిద్రం నిర్మూలన కోసమే ఈ కూటమి. అందులో 3వ స్థానానికి ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు. నేనైతే ఈ 3 కాదు 2వ స్థానానికి వచ్చా. ఆశ్చర్యం లేని పరిస్థితి. ఇంత డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ భూకంపాలు లేవు. గంగా కావేరి కలిపితే ఈ ప్రణాళికలో వాటర్ అనేది ఎక్కడ తక్కువ రాదు. అది 25 లక్షల కోట్లు ఈ రోజు ఖర్చు. ఈసారి బడ్జెట్ లో కూడా ప్లాన్ ఆల్రెడీ సెంట్రల్ 50, స్టేట్ 50% అంటే రావడంలే. దాన్ని 25% తగ్గించి రాష్ట్రాలకు వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళ ఖర్చు ప్రకారం అందులో 25% వాళ్ళు 75% కేంద్రం ఇస్తే అక్కడ 8 రాష్ట్రాల గుండా ఎక్కడో పుట్టిన హిమాచల్ ప్రదేశ్ లో పుట్టిన తెలుగు గంగ సముద్రంలో కలిసే ముందరగా 25% వాటర్ సేవింగ్ చేసుకొని 8 రాష్ట్రాలకు పంపితే 15 కోట్ల ఎకరాలు పారుదల. అందులో మనది 1.5 కోటి ఎకరాలు మనకు. మన రేషియో 10%, టోటల్ ఆఫ్ 15 crores. 50 కోట్ల మందికి తాగునీటి సౌకర్యం, మనకు 5 కోట్ల మందికి తాగునీటి సౌకర్యం వస్తుంది. అంటే ఇది అటు కృష్ణా పారకున్నా గోదావరి పారకున్నా అది బ్రహ్మాండం. గంగా మన గంగా ఇక్కడ కలిస్తే తెలుగు గంగ అవుతుంది. ఆ గంగా ఈ తెలుగు గంగ, ఆ కృష్ణ ఈ గోదావరి వాటరు ఈ తుంగభద్ర వాటర్తో పాటు శబరి అని అక్కడ శబరి వాటి మరిన్ని నదులు అక్కడ కూడా అది ఉత్తరాంధ్రలో కూడా ఆ నదిలో కలియక కూడా ఈ వాటర్ కలుస్తుంది. బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. రాయలసీమలో ఎక్కడ నో సైక్లోన్ జోన్ ఆ వాటర్ వచ్చి చేరితే హార్టికల్చరు సెరికల్చర్ కూడా పికప్ అవుతుంది. ప్లస్ ఇక్కడ శాంతియుతంగా మనకు సీడ్ కూడా ఇక్కడ పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్రై కండిషన్ ఎక్కువ. సీడుకు ఎండగట్టాలంటే డ్రై కండిషన్ ఉండాలి. కాబట్టి వాటికి కూడా మనకు అవకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశం ఉండే దాన్ని బృహత్తరంగా ఉండాలంటే నాకు కూడా 65 సంవత్సరాల వయసు వచ్చింది, అనుభవం వచ్చింది. నేను లెక్చరర్గా పనిచేసినాను. కాబట్టి వీటినన్నీ క్రోడీకరించి ధర్మసాక్షిగా పనిచేస్తాను నమ్మకం. నిన్న నేను ముస్లిం పెద్దలను కలిస్తే వాళ్ళే చాలా పాజిటివ్ గా చెప్తున్నారు. నువ్వు వర్కరు, బీజేపీ కూడా మాకు ఎలాంటి గుజరాత్ లో స్వయంగా చూసాం, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. మా భూపేశ్ రెడ్డికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఓటర్లను మీ ద్వారా నాకంటే కొన్ని ఓట్లు పర్సెంటేజ్ డబల్ కూడా అవసరమైతే వేయండి. అతనికి మిగతా చోట్ల ఏదైనా గ్యాప్ వచ్చినా కూడా ఇవి ఫిల్అప్ చేస్తాయని అందరినీ సభాముఖంగా చెప్తున్నా, మీ ద్వారా ఎవరి ద్వారా అయినా చెప్తున్నారు. కాబట్టి నాకైతే ప్రగాఢ నమ్మకం ఉంది. మాకు ఇక్కడ భారీ మెజార్టీ రాబోతుంది. 2 దొంగలు, అవినాష్ రెడ్డి గజ దొంగ, జగన్ రెడ్డి జగ దొంగ, ఇతను చిన్న దొంగ. ఈ దొంగలను పారగొట్టాలి. ఇక్కడ రాష్ట్రం దేశం బ్రహ్మాండంగా ఉండాలి. మోడీ గారి ప్రతిభ, ఆయన బలరాముని ప్రతిష్ఠించిన వాడు. నేనైతే తమాషగా చెప్తుంటా ఎవరికైనా, ప్రతిష్ఠించిన వాడు బాలరాముడు అని. ఈయన బాలరాముడు ప్రతిష్ఠించాడు, ఆయన బలరాముడు. బాలరాముని ప్రతిష్ఠించిన వాడు బలరాముడు. అంటే అంత సంకల్పంతో చేసినాడు. శక్తివంతుడు. అదే కాకుండా యుక్తివంతుడు. ఆయన పేరు విశ్వగురు. విశ్వకర్మ అని కూడా ప్యాకేజీ పెట్టినాడు, సోలార్ ప్యాకేజీ పెట్టినాడు. మీరు చెక్ చేసుకోండి. రఘురామరాజన్ చెప్పిన ప్రకారము ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటూ, పటిష్టత మిలిటరీ ఉంటూ, ఆస్తుల కల్పన చేస్తూ, వసతుల కల్పన చేస్తూ, జీడిపి పెంచి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, లా అండ్ ఆర్డర్ అంటే నక్సలిజం తగ్గాల, టెర్రరిజం తగ్గాల, ఫ్యాక్షనిజం తగ్గాల, ఇది చేసిన వాడే పాలెగాడు అని చెప్పినాడు. అతనే మా మోడీ. ఆయనే చెప్పినాడు. కాబట్టి మాకైతే అంత సంపూర్ణ నమ్మకం. అందులో ఆయనకు అనుభవం పెరిగింది. 2వసారి 3వసారి ఖచ్చితంగా 181 + 181 + 181 మా 2 181లకు కేంద్రంలో ఎంపీ సీట్లు గ్యాపే ఉండదు. ఈ 3వ 181లో కూడా ఎంటర్ అవుతాం. అదేవిధంగా 3 భాగాలు చేశా. ఈ రాష్ట్రంలో 175 175 175 175 3 భాగాల్లో 58 చేస్తే 2 58లకు దోహలేదు, 3వ 58ని క్యాప్చర్ చేసుకుంటాం. అంటే 116 నుంచి 161 సీట్లు వచ్చే పరిస్థితి. 2
పుష్కలంగా వస్తాయి. స్థానిక ఎన్నికల్లో కూడా పుష్కలంగా సాధిస్తాం. అందరూ వసతులు కల్పిస్తాం. అందులో చంద్రబాబు నాయుడు గారికి 73 ఏళ్ళ ఆయన పరిణితి, 45 ఏళ్ళ ప్యాకేజ్. ఆయన మా ప్రధానమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా, ఈసారి 3వ సారి ప్రధానమంత్రిగా అనుభవంతో ప్రపంచమంతా గుర్తించిన వ్యక్తి కాబట్టి అందులో ఈసారి మరింత బడ్జెట్ పెరుగుతుంది. అసలు ఇది కూడా FDI కూడా అలో చేశారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి ఇండస్ట్రీ పెడతారు. అసలు ఎలాన్ మస్క్ యొక్క ఆ ఇండస్ట్రీ కూడా రాబోతుంది. టెస్లా కార్లు కూడా, టెస్లాతో పాటు ఇప్పుడు టొయోటా వాళ్ళు కూడా ఇక్కడే తయారు చేస్తామన్నారు. టాటా వాళ్ళు మొన్ననే వాళ్ళకు లిథియంతో కూడిన బ్యాటరీలు తయారు చేసడానికి అది కూడా అలో చేసినారు. అంటే ఇక్కడే ఎలక్ట్రికల్ కార్లు ఈ ప్రపంచానికి 200 కోట్ల కార్లు కావాలంట. 200 కోట్లు. ఆ కార్లకు, ఈ మోటార్ సైకిళ్లకు, స్కూటర్లకు, ఆటోలకు కూడా ఎలక్ట్రికల్. వాటిని తయారు చేయాలంటే లిథియం అవసరం ఉంది. ఆ లిథియం బయటకు తీసి అని ఇక్కడే తయారైతే ఇక్కడే కార్లు తయారవుతాయి. ఒక్క ఇండస్ట్రీ, ఆటోమొబైల్ పెరగాల, ఇరిగేషన్ పెరగాల, ఇండస్ట్రీ పెరగాల, ప్లస్ ఇన్స్టిట్యూషన్లు పెరగాల, టూరిజం పెరగాల. వీటికి కావాల్సింది డబ్బు బాగా పగల మీద చేసే నాయకుడు. కాబట్టి మోడీ గారికి అన్ని అవకాశాలు, చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఇద్దరు కలిస్తే నేను బీజేపీ తరఫున, మా వాడు టీడీపీ తరఫున ఏకమైతే పరిస్థితి పంట బ్రహ్మాండంగా పండుతుంది. ప్యాక్షనిజం ఇప్పటికే తగ్గింది, మరింత ప్యాక్షనిజంగా మారుస్తాం. అభివృద్ధి పరంగా చేస్తాం. భూముల ధరలు పెరగాల, రైతులకు కూడా, రైతులు బాగుండాలా, రైతు కూలి బాగుండాలి, చేనేత బాగుండాలా, మత్స్య కార్మికులు బాగుండాలా, భవన కార్మికులు ఉండాలా, రియల్ ఎస్టేట్ బాగుండాలా, ప్లస్ కాంట్రాక్టర్లు బాగుండాలా. ఇతను బిల్లు 7 ఉద్యోగస్తులను సర్వనాశనం చేసినాడు, నిరుద్యోగులను సర్వనాశనం చేసినాడు. వాళ్ళకు నిరుద్యోగ సమస్య పెరుగుతానే పోతుంది. విశ్రాంత ఉద్యోగస్తులు అయ్యో అపరాత్రులు ఈ రోజు వరకు అమౌంట్ పడదు. సంక్షేమం అతను చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాం. 6 గ్యారెంట్లు మా చంద్రబాబు నాయుడు గారి, 16 గ్యారెంట్లు మా మోడీ గారి. 6 + 6 16, 22. ఇప్పుడు 24లో ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో 3వ స్థానం కాదు 2వ స్థానానికి వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. అంటే ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఈ అంశం పైన చుట్టూ తిరుగుతున్నాయని దాని మీద ఒకసారి ప్రస్తావిద్దాం మనం. అన్ని పార్టీలు కూడా, అదే అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష కానీ, కూటమి కానీ, అన్ని పార్టీలు కూడా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి దాని చుట్టూ రాజకీయం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ అడుగుతున్నది, కొంతమంది అడుగుతుంది ఏంటంటే, CBI కేసు నమోదు చేసేది సెంట్రల్ ఏజెన్సీ. అది ఎందుకు దీని జాప్యం జరుగుతుంది? మీరు చెప్పినట్టే ఒకవేళ ఆ కుటుంబం హత్యకు పాల్పడింది, లేకుంటే ఆ సంబంధించిన వాళ్ళు హత్యకు పాల్పడ్డారు, వాళ్ళే దీని కారణాలను మీరు భావిస్తున్న నేపథ్యంలో ఎందుకు CBI మీ చేతిలో, సెంట్రల్ ఏజెన్సీ మీ చేతిలో ఉంది కాబట్టి ఎందుకు ఎవరైతే నిందితులని మీరు భావిస్తున్నారో, అక్యూజ్ని మీరు భావిస్తున్నారో సంబంధించి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతుంది? ఎక్కడ జాప్యం జరుగుతుంది? అంటే మీరు చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ కాదన్నా, లేకుంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కరెక్ట్ అన్నా, అసలు ఏంటి పరిస్థితి? ఒకే పరిస్థితి గమనించండి. ప్రజెంట్ CBI గుర్తించబట్టే కుక్కలు చంపిన డేటా బయటకు తీశారు. ఇది కుక్కలు స్కార్పితో కొట్టినట్టు, ఇంటి కుక్కను వెహికల్తో, మోటార్ సైకిల్తో కొట్టినది రికార్డ్ చేశారు. డబ్బులు ఎక్కడి నుంచి దొరికినాయి, మున్నా దగ్గర ఎట్లా ఉండేది రికార్డ్ చేశారు. సొంతము భారతి గారి యొక్క సొంత మేనమామ భాస్కర్ రెడ్డి, ఆ మేనమామ కొడుకు యొక్క పుత్రరత్నమే మహానుభావుడు అవినాష్ రెడ్డి 8th అక్యూజ్డ్గా చూపినారు. 7 మందిని అరెస్ట్ చేసినారు. అసలు ఈ విధంగా CBI అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ మాత్రమే. దానికి ఫండ్స్ అలొకేషన్ ఇస్తారు తప్ప దాని రిమోట్ ఆన్ ఆఫ్ లేదు. అది స్వతంత్ర సంస్థ. ఈడీ కూడా స్వతంత్ర సంస్థ, సుప్రీంకోర్టు స్వతంత్ర సంస్థ. అన్ని స్వతంత్ర సంస్థల జోడి పోరు. IT కూడా స్వతంత్ర సంస్థే. కాకపోతే చాలా మందికి కేంద్రం ఉంది కదా, దాన్ని పురమాయించవచ్చు కదా అంటే ఫాస్ట్గా చేయమంటారు తప్ప ఇష్టం వచ్చేట్టు అడ్డదిడ్డలుగా ప్రతిపక్షం మీద నెగిటివ్గా చేయమని చెప్పలే. కానీ వీళ్ళు తప్పు చేసి కేంద్రం మీద తోస్తున్నారు. అసలు కేంద్రం పర్ఫెక్ట్ గా ఉండబట్టే అతను అరెస్టు అయ్యే లోపల యాంటిసిపేట్ తెచ్చుకున్నాడు. నాటకం ఆడి వాళ్ళ అమ్మను మరొక గుండెపోటు, వివేకానంద రెడ్డిది గుండెపోటు 1, వాళ్ళ అమ్మది గుండెపోటు 2. కాబట్టి సమస్య వచ్చినప్పుడల్లా వాళ్ళ గుండెపోటు వస్తూనే ఉంటుంది. వాళ్ళు గుండెపోటు వయసులను పెట్టుకోవాలి. అది గుండెపోటు నుంచి గుండెలోపోటుగా మారుస్తారు, ఎవరికో తోస్తారు. ఇదే రవీంద్రనాథ్ రెడ్డిని ముఖ్యమంత్రి గారిగా పరిచయం మీ ద్వారా ఆ రోజు 2019 మార్చి 15 నాడు 1 గంటల తర్వాత ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, చంద్రబాబు నాయుడు అన్నవాడు ఇదే మొన్న 3 రోజులప్పుడు అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని గంగిరెడ్డి చంపుతుంటే ఆయన ఖాళీగా చూసినాడంట. అంటే గంగిరెడ్డి చంపినాడని ఈ రోజు అంటాడు, ఆ రోజు ఆదినారాయణ రెడ్డిని చంపినాడు అంటాడు. అంటే ఏమది? అంటే చంపే దాంట్లో కూడా వాళ్ళు వేరియేషన్. ఇప్పుడు మీకు అంతా తెలుసు, మీ కుటుంబం సొంత మేనగోడలు అనుకోకుండా వాళ్ళ మీదకి కూడా తోయడం.
ఎంతవరకు వాళ్ళు కంటెస్ట్ చేయడం ఆయనకు నచ్చదు. ఆమె చెప్పే మాటల వల్ల ఇలా ఓట్లు పోతాయి. కాబట్టి ఓట్లు పోకుండా ఉండాలంటే మామూలుగా తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు మేనమామ. కానీ ఇక్కడ శకుని మామగా మారినాడు మహానుభావుడు. ఈ శకుని మామ మాటలు ఎవరు వినరు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన దోపిడింది. ఎవరి దోపిడీ వాళ్ళకు ఉంది. నేను ఒకే మాట మీ ద్వారా చెప్పే మాట, జగన్ రెడ్డి సూపర్ మార్కెట్ మోర్ అని మోర్ మార్కెట్ పెట్టినాడు. మోర్ ఆయనకు అదే లేదు. అంతులేని కథ ఆయనది. ఆయన అన్ని దానిలో దోపిడే. ఆయనే సారాయి అమ్ముతాడు, ఆయనే ఇసుక అమ్మిస్తాడు, ఆయనే ఎర్రచంద్రం అమ్మిస్తాడు, ఆయనే గనులు ఆక్రమించుకుంటాడు, ఆయనే కాంట్రాక్టర్ అవుతాడు, ఆయనే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ నాశనం చేస్తాడు, ఆయనే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నాశనం చేస్తాడు, అమరావతి నాశనం చేస్తాడు, బడ్జెట్ ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, అప్పుల మీద అప్పులు చేస్తాడు ఆయన. ఇక్కడ ఉండే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు పార్ట్ 2 వాళ్ళు మినీ మార్కెట్, ఇంకా సూపర్ మార్కెట్ అయితే. మూడో వాళ్ళు ఉన్నారు చిల్లరంగళ్ళు, చిల్లర వ్యక్తులు చిల్లరంగళ్ళు. వాళ్ళకే జరిపాయి. బడ్జెట్ అంతా వీళ్ళ కొంపే బాయ్. ఆయన పద్మనాభ స్వామికి 1 నెలమాలిక అయితే ఈయనకి ఇన్ని నెలమాలికలు. మీరు నిన్నట్టు వివేకం కేసులో కూడా వివేకం అనే డాక్యుమెంటరీ నేను కూడా చూసిన. అది వివేకవంతంగా మారింది. వీళ్ళ యొక్క మోసము ఎండగట్టేదానికి. ఒకే రోజు 10 లక్షల మంది ఇయర్స్ చూశారంటే ముఖ్యంగా మహిళలు అందరూ తెలుసుకున్నారు. ఇంట్లో మహిళలు చూశారు. మళ్ళీ ఎన్ని పప్పులు అడుగుతాయి. వాళ్ళ వ్యూహం సినిమా ఊహాత్మకంగా మారింది. వీళ్ళది వివేకవంతంగా మారింది. వివేకానందుని చంపించినది ఇప్పుడే చెప్పిన 6 బ్యాచ్ల యొక్క కలిక. ఫస్ట్ బ్యాచ్ అపూర్వ జంట భారతి జగన్మోహన్ రెడ్డి, సెకండ్ బ్యాచ్ అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి, థర్డ్ బ్యాచ్ శంకర్ రెడ్డి అనేక హత్యలకు రిమోట్, ఫోర్త్ బ్యాచ్ చేసిన వాళ్ళు, ఫిఫ్త్ బ్యాచ్ ప్రచారం చేసి కట్లు కట్టిన వాళ్ళు, సిక్స్త్ బ్యాచ్ ప్రెస్ వాళ్ళ సాక్షి పేపరు, ఈ సోషల్ మీడియా, ఇన్ని బ్యాచ్ల కలిక అందరూ తెలిసిపోయింది. ఇక్కడ దారుణంగా ఉంటుంది పరిస్థితి. అసలు ఓట్లు మిగతా జిల్లాలు కూడా అంత పాకింది. అది అందరూ చేర్చి ప్రతి ఒక్క చోట డిబేట్ లో ఏడు అడిగినా ఒకటే మాట, జగన్కి అవసరమా, భారతీకి అవసరమా? అందుకే నేను చెప్పేది మళ్ళీ చెప్పేది, కనికరము లేని కనకరాజు పదవి రాజరికం, ఈయన ధనదాహానికి అర్థం పర్థం లేదు. ఈయన యొక్క వ్యవస్థ భారతీయ రాజ్యాంగం, అదే రాజు కూడా భారతీయ రాజ్యాంగం. ఏమైనా రేపు రాబోయే ఏళ్ళు కూడా నేర్పిస్తాడేమో. Thank you, man. Thank you. All the best, man. Thank you. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.